తిరుపతి జిల్లా వాకాడు మండలం బాలరెడ్డిపాలెం గ్రామంలోని శ్రీ పట్టాభి రామాలయం కేంద్రంగా నడపబడుతున్న శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో ప్రవాస భారతీయులు రామిరెడ్డి వెంకటరామరెడ్డి హైమావతమ్మ దంపతుల ఆర్థిక సౌజన్యంతో 4 పేద కుటుంబాలకు 55,000 రూపాయలను మాజీ సొసైటీ చైర్మన్ ఆలయ ధర్మకర్త కొడవలూరు దామోదర్ రెడ్డి ఆన్లైన్ ద్వారా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా దామోదర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. మన దేవాలయం వేదికగా అనేక సేవా ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి సీతారామ ధార్మిక సేవా సంస్థ ఈరోజు ఒక మంచి కార్యక్రమానికి వేదికైంది. ఈ సీతారామ ధార్మిక సేవా సంస్థ వ్యవస్థాపకులు మన అనంతాచార్యుల ఆధ్వర్యంలో ఈ ధార్మిక సేవా సంస్థకు ఇతరులమైనటువంటి సహాయం చేస్తున్నటువంటి విదేశాల్లో ఉంటున్నటువంటి మన ప్రాంతీయులు రామిరెడ్డి వెంకటరామరెడ్డి, వారి సతీమణి హైమావతమ్మ, వారి కుటుంబ సభ్యులు లావణ్య మధుకిరణ్ రెడ్డిల ఆర్థిక సౌజన్యంతో 4 పేదలైనటువంటి వ్యక్తులకు దాదాపు 55,000 రూపాయలు ఆర్థిక సహాయం ఈ సంస్థ ద్వారా చేయడం చాలా సంతోషం. అది ఈ ప్రాంతమే కాకుండా ఇతర జిల్లాలకు సంబంధించినటువంటి వాళ్ళు, ఇతర ప్రాంతాలకు సంబంధించినటువంటి 4 వ్యక్తులు, చెన్నైకి చెందినటువంటి సుమలతమ్మ అనేటువంటి ఒక ఒంటరి మహిళకు 15,000 రూపాయలు ఆర్థిక సహాయం, పల్నాడు జిల్లా ఉప్పలపాడుకు చెందినటువంటి అగ్నిహోత్రం సువర్ణలక్ష్మి అనేటువంటి ఒక మహిళకు 10,000 రూపాయలు వైద్య ఖర్చుల కోసం సహాయం చేసేటువంటి కార్యక్రమం. ఇక వినుకొండ విజయరామాచార్యులు కృష్ణ జిల్లా మాచవరంకు చెందినటువంటి వ్యక్తికి ఒక 15,000 రూపాయలు ఆర్థిక సహాయం, నెల్లూరు జిల్లా అల్లూరు మండలం పురిని గ్రామం ఉదయగిరి గోపీకృష్ణ అనేటువంటి వ్యక్తికి ఒక 15,000 రూపాయలు ఆర్థిక సహాయం ఇచ్చేటువంటి కార్యక్రమం ఈ సంస్థ ద్వారా ఈరోజు జరగడం సంతోషం. ముందు రోజుల్లో కూడా ఇదే విధంగా అనేక సేవా ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేసి ఇప్పటికే అనేక ప్రాంతాలలో ఈ సంస్థ ద్వారా అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. మరింత ఉత్సాహంతో ముందు రోజుల్లో కూడా ఈ సంస్థకు సేవ చేసేటువంటి అవకాశాన్ని, మనోస్థైర్యాన్ని మన రామచంద్రుడు కల్పించాలని ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి శ్రీరామసేన యువ బృందానికి మరియు మన నిర్వాహకులు అనంతాచార్యులకు ఈ సందర్భంగా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తుంది. జై శ్రీరామ్. తిరుపతి జిల్లా వాకాడు మండలం బాలిరెడ్డిపాలెం గ్రామంలోని శ్రీ పట్టాభి రామాలయం కేంద్రంగా నడపబడుతున్న శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో ప్రవాస భారతీయులు శ్రీయుతులు రామిరెడ్డి వెంకటరామరెడ్డి, శ్రీమతి హైమావతమ్మ దంపతులు, వారి సంతానం లావణ్య మధుకిరణ్ రెడ్డిల ఆర్థిక సౌజన్యంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నటువంటి 2 ఒంటరి మహిళలకు, అలానే శస్త్రచికిత్స చేయించుకున్న తర్వాత వారి నిత్య దైనందిన వృత్తి కార్యక్రమాలు చేసుకోలేక ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నటువంటి 2కి, మొత్తం 4కి ఈరోజు 55,000 రూపాయలను వాకాడు సొసైటీ మాజీ అధ్యక్షులు, ఏఎంసీ మాజీ చైర్మన్, శ్రీ పట్టాభి రామాలయం బాలిరెడ్డిపాలెం ఆలయ ధర్మకర్తలు శ్రీయుతులు గౌరవనీయులు కొడవలూరు భక్తవత్సలరెడ్డి గారి చేతుల మీదుగా, శ్రీరామసేన అధ్యక్ష కార్యదర్శులు కొడవలూరు హరీష్ రెడ్డి, పులిపాటి శివకుమార్ వీరి చేతుల మీదుగా ఆన్లైన్లో ఈ సొమ్మును వారికి పంపించడం జరిగింది. చెన్నైకి చెందిన సుమతమ్మకు 15,000 రూపాయలు, అగ్నిహోత్రం సువర్ణలక్ష్మికి 10,000 రూపాయలు, అలానే వినుకొండ విజయరామాచార్యులకు 15,000 రూపాయలు, ఉదయగిరి గోపీకృష్ణకు 15,000 రూపాయలను 55,000 రూపాయలు ఈ పూట అందించడం జరిగింది. ప్రధాన్యులైన దాతృత్వంతో మా శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ మరియు శ్రీరామసేన ఆధ్వర్యంలో మరిన్ని కార్యక్రమాలు చేయడానికి మేము సంసిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం. జై శ్రీరామ్.
మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.